గత ప్రభుత్వ హయాంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మంత్రి తలసాని పిఏకి సంబంధించి దాదాపు ఇక్కడ చేప పిల్లల పంపిణీకి సంబంధించి 100 కోట్ల అవినీతి జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ వేసినటువంటి సందర్భం చూసాం. ప్రస్తుతం తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా మెట్టు సాయి ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక కార్పొరేషన్ స్థాయి వరకు ఎదిగినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఈ స్థాయికి వస్తారని ఆయన అనుకున్నారు. ప్రస్తుతం మనతో మెట్టు సాయి ఉన్నారు. ఆయన మాటల మీద. సాయి గారు నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి మీకు పార్టీ ఇలాంటి అవకాశం ఇచ్చింది. పార్టీ అనడం కంటే రేవంత్ రెడ్డి అనడం ఇంపార్టెంట్. సో మీరు ఈ స్థాయికి వస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నేను రాజకీయంగా యువజన కాంగ్రెస్ ఒక సభ్యునిగా క్రియాశీల కార్యకర్త నేను పనిచేసిన నా రాజకీయం మొదలైనప్పుడు నాయకత్వం పైన ఒక వ్యవహారం వచ్చేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ గా పనిచేసే సమయంలోనే నాకు పూర్తి విశ్వాసం ఏర్పడింది. ఎట్లా ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా మనం ఒక గరిష్టమైన నాయకుడిగా ఎదుగుతామని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉండే. కానీ ఎలాంటి రాజకీయ ప్రోద్బలం లేని కుటుంబంలో మేము పుట్టాము. మాకు ఎలాంటి కుటుంబ వ్యవహారం రాజకీయంగా లేదు. అంటే మా కుటుంబం అందరితో మంచి పరిచయాలు ఉన్న వ్యవహారం ఉన్నా కూడా మా నాన్నగారు కానివ్వండి ఒక ఉద్యోగిగా, ఒక సంఘంలో ఒక మంచి వ్యవహారశీలి ఉన్న ఒక వ్యక్తిగా నాకు మంచి గుర్తింపు ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను 2021 నుంచి నేను పనిచేస్తున్న సమయంలో కూడా నాకు ఆ క్షణం నుంచి కూడా నాకు పూర్తి విశ్వాసం ఏర్పడింది. ఏంటంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేసిన గుర్తింపు వల్ల భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదుగుతామని చెప్పి పూర్తి విశ్వాసం నాకుండే. ఆ విశ్వాసాన్ని ఆయన నిజం చేస్తూ అతి చిన్న వయసులో ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నాకు నియోజకం అంటే నాకు అనిపిస్తుంది కార్యకర్తకు న్యాయం చేస్తారని చెప్పి. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే కార్యకర్తకు నేను అన్యాయం చేయను, న్యాయం చేస్తాను చెప్పినటువంటి బాహటంగా చెప్పినటువంటి ఎవరు నాయకుడు ఉన్నారంటే ఆ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఇంతకుముందు మేము వింటుండే, ఎప్పుడు 2009, 11 సంవత్సరాలు వింటుండే ఏమని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది నాయకులు చేశారు, సర్పంచ్లని ఎమ్మెల్యేలు చేసినారు, మున్సిపల్ చైర్మన్లని ఎంపీలు చేసినారు, అదేవిధంగా వార్డు మెంబర్లని జిల్లా చైర్మన్ చేశారని చెప్పి మేము చాలా గణనీయంగా అప్పుడు సంవత్సరం మేము వింటుండే. మేము వచ్చేందుకు ఆయన లేరు అప్పటికి, రాజకీయంగా లేరు, అప్పటికి చనిపోయారు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావడం అధికారంలోకి, అదేవిధంగా ఎలాంటి పైరవి లేదు మాది, అంటే పనిచేసిన సర్టిఫికేట్ అంతే. ఆ గుర్తింపు ఆయన గుర్తించి మమ్మల్ని, అంటే నన్ను కానివ్వండి, ప్రీతం గారికి కానివ్వండి, శ్రీకాంత్ గారికి కానివ్వండి, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారు కానివ్వండి, శివసేన రెడ్డి గారు కానివ్వండి, మేమంతా కాంగ్రెస్ పార్టీకి చెట్టు కింద ఆయన కొమ్మల కింద పనిచేస్తున్నాం. కానీ ఆ చెట్టు పోయి పనిచేసినప్పుడు మాకు పూర్తి విశ్వాసం ఉండే ఎవరిపై నాయకత్వం పైన, రాహుల్ గాంధీ గారి పైన, రేవంత్ రెడ్డి గారి పైన ఎట్లాగైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మేము ఎంత చైర్మన్ తీసుకున్నాం మాకు టికెట్ రాలేదు, కానీ మేము పనిచేస్తాము పార్టీ కోసము. పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తాము, పార్టీ కోసం ఇంకా జెండా మోస్తూనే ఉంటాం. మెట్టు సాయి అంటే ఎప్పుడు క్రియాశీల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఎలక్షన్ ముందు ఒక పేర్లతో లీక్ వచ్చింది, జీవో రాలేదు. ఇప్పుడు అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత మీ అధిష్టానం కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పింది. సో అప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యారా, నా పేరు ఉంటుందా ఉండదా అనేది? అంటే నేను ఏమంటున్నానంటే సోమన్న, ఇప్పుడు మీరు చాలా మంచి వక్త, ఓ మంచి జర్నలిస్ట్గా మీకు నమ్మకం ఉంది. మీరు ఎక్కడైనా పని చేయగలుగుతారు, నాకు తెలుసు. ఎక్కడైనా మీరు పని చేయగలుగుతారు, ఊర్లోనే పని చేస్తారు, విలేజ్లో పని చేస్తారు, పట్టణంలో పని చేస్తారు, ఆఫీస్లో. అందుకని మీ మీద నమ్మకం ఉంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన పూర్తి భరోసా ఉండే. నేను కుళ్ళెప్తానండి, నాయకత్వం పైన భరోసా ఉన్నప్పుడే మనం ఎదుగుతాం. మాకు ఎలాంటి అంటే చిన్న పర్సెంట్ కూడా మాకు డౌట్ లేకుండే. ఏమని, మా చైర్మన్లు ఉంటాయాలి ఉండవు చెప్పారు మాకు అప్పుడే. ఏమని, కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరు మోస్తున్నారో నాకు అన్ని తెలుసు, ఎవరెవరు ఏ విధంగా త్యాగాలు చేసిరో అది మాకు తెలుసు. కాబట్టి ఏ ఒక్కరిని కూడా అన్యాయం అని చెప్పిన మాటకు కట్టుబడి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకులు చేసిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారి మాత్రమే. ఇప్పుడు మెట్టు సాయి కుమార్ ముందు మాట్లాడదు, కానీ రేవంత్ రెడ్డి గారి కదా. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు, రాజకీయాల్లో బ్యాక్ ఎండ్ కానీ లేదంటే గాడ్ ఫాదర్ కానీ లేకుండా ఎలాంటి పదవులు రావు. దట్టు కాంగ్రెస్ లాంటి పార్టీలు మీ గాడ్ ఫాదర్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఎవరు ఉన్నారా?
అంటే హైదరాబాద్ నగరంలో నాకు పూర్తి విశ్వాసంగా ఉన్నటువంటి నాయకత్వంలో నాకు పీజీఆర్ గారు అంటే చాలా ఇష్టం. పీజీఆర్ గారి నాయకత్వంలో పనిచేయకుండా కానీ ఆయన విన్నాము, ఆయన చూసాము దూరంగా ఉండి హైదరాబాద్ నగరంలో. నాకేమనుందంటే ఎప్పుడో ఒకసారి పీజీఆర్ లాగా కావాలి, కనీసం ఆయన దానిలో ఒక 10% అన్న పేరు సంపాదించాలి. తద్వారా హైదరాబాద్ నగరంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని మనం కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ మనం చేయడం జరిగింది, పనిచేయడం జరిగింది. కానీ అనతి కాలంలో అతి చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటా. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఆ అవకాశం నాకు కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా. కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్త నాకు చేతి వరకు పనిచేసిండు. మెట్టు సాయి కుమార్ అంటే మన ఇంటివాడు, మెట్టు సాయి కుమార్ అంటే మన కుటుంబ సభ్యులుగా నాకు అందరూ ఆదరించారు. ఈవెన్ మీడియా కూడా చాలా నాకు సహకరించింది. ఎందుకంటే వాళ్ళు నా పనితనం నచ్చింది, పని చేయడంలో విధానం వాళ్ళకి నచ్చింది కాబట్టి సహకారం ఉండే, నాకు సలహాలు కూడా ఉండే మీడియా తరఫున. ఈ విధంగా పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వారి యొక్క సలహాలతోనే కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాకు సహకరించిన ప్రతి కార్యకర్త, నా కుటుంబ సభ్యులు కానివ్వండి, నా నియోజకవర్గ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు నాకు అడగడుగునా నాకు సహకరించారు. వారిని ఎప్పుడు నేను మర్చిపోలేను కదా. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మర్చిపోలేదు, అనేవాళ్ళు మర్చిపోను కదా. అంటే నాయకత్వానికి ప్రతీక, నాయకత్వానికి ప్రతిరూపం, నాయకత్వాన్ని ఎప్పుడు తలుచుకునే క్షణంలో కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు చైర్మన్ కానీ భవిష్యత్తులో చైర్మన్ వ్యక్తులు కూడా ఎవరు మర్చిపోలేరు. ఆయన ఏమంటున్నారు, ప్రతి ఒక్కరిని సర్పంచ్లు చేస్తా, కౌన్సిలర్లు చేస్తా, మున్సిపల్ చైర్మన్లు చేస్తా, జిల్లా పరిషత్ చైర్మన్లు చేస్తా, వైస్ చైర్మన్లు చేస్తా, గంజాల చైర్మన్లు చేస్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తా, దేవాదాయ కమిటీ చైర్మన్లు చేస్తా అని చెప్పినట్టు ఎవరు నాయకుడు ఉన్నారా? ఆయన అంటున్నారు కదా, ఇంత బాహాటంగా నాయకత్వాన్ని నేను చూసుకుంటాను, కార్యకర్తలను కలపబడి చూసుకుంటాను, కార్యకర్తలను కాపాడుకుంటాను అనేది ఏ నాకు పేరు చెప్పండి మీరు. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి తపన, వారి యొక్క ధైర్యం, వారి యొక్క సాహసానికే ప్రతీక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం. మీరు చేసిన పార్టీకి చేసిన పని గుర్తింపుకి పదవి వచ్చింది తప్ప గాడ్ ఫాదర్ ఎవరు లేరంటారు. గాడ్ ఫాదర్ అంటే కాదు, నేనేమంటే గాడ్ ఫాదర్ అనే విషయాన్ని చెప్తున్నాను. గాడ్ ఫాదర్ అంటే ఇప్పుడు మనం ఉన్నామండి, 10th క్లాస్ ఉన్నాము, 10th పాస్ అయితే ఒక మాస్టర్ ఉంటారు, ఇంటర్ పాస్ ఒక మాస్టర్ ఉంటారు. నాకు రేవంత్ రెడ్డి గారు రాజకీయానికి ప్రతీక చేసిన ప్రతీక. అంటే నేను రాజకీయంగా ఎదిగిన తర్వాత నాకు ఎలాంటి పోద్బలం లేని సమయంలో, చాలా మంది ఇలాంటి మా సమయంలో మెట్టు సాయి కుమార్ ఏమి ఇస్తారన్న సమయంలో నాకు ఈత నేర్పించి అందులో వదిలేసి నన్ను ఒడ్డుకు తీసుకొచ్చి ఓ స్థానాన్ని ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి గాడ్ ఫాదర్ అనే బదులు గురువుగా మనము రేవంత్ రెడ్డిని గురువు చూసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది. కాంగ్రెస్ అంటేనే గ్రూపులకు, వర్గాలకు కేర్ ఆఫ్ అడ్రస్. సో మెట్టు సాయి ఎవరి వర్గం, ఎవరి గ్రూప్? నేను ముందే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ వర్గం అని చెప్పి, రాహుల్ గాంధీ వర్గం అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మా పిసి అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి ఆయన్నే. నేను రేవంత్ రెడ్డి వర్గం కదా. మెట్టు సాయి కుమార్ ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి వర్గమే. నాకు ఆ వర్గం ఏ వర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ వర్గం రేవంత్ రెడ్డి గారి వర్గం. ఈ రోజు వెళ్ళి కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డిని మీరు కలిశారు. సో ఏం చెప్పాడు? అంటే నాకు అంటే ప్రతిసారి కలిసినప్పుడల్లా మాటలేం అనతో మాట్లాడలేకపోతాను. ప్రతిసారి అంటే ఎట్లా వచ్చిన తర్వాత అయితే ఈసారి పోయినప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. కార్యకర్తగా నీ గుర్తింపు వచ్చింది, నీ పనితానికి నీ గుర్తింపు వచ్చింది, నీ పని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, మంచిగా పనిచేయి, నీ వెంట నేనున్నాను చెప్పారు. ఏ కార్యకర్తకు, ఏ నాయకునికి అలా ఉండకపోవచ్చు. అంటే నేను ప్రతిసారి కలిసినప్పుడల్లా పార్టీ విధానాలు మాట్లాడేది, ఇట్లా ఆ విధంగా చెప్పి. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆయన నాకు చెప్పడం జరిగింది. ఏమని? కార్యకర్తగా ఎవరైనా గుర్తింపు వచ్చిందంటే ఆ స్థాయి నీకే వచ్చింది, మంచిగా పనిచేసినావు, ఈ విభాగానికి మంచి పేరు తీసుకురా, నీ వెంబడి నేను ఉన్నాను. ఈ విషయం చెప్పడం వల్ల మా కుటుంబం అందరూ చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మా అమ్మ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది. అంటే ఉంటే కన్న కొడుకు ఈ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడడము, మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అరే అంటే మనం చెప్తాం కదా, ఇప్పుడు అమ్మ ఇట్లా అన్న ఇట్లా పిలిచిండు, అన్న మాట్లాడిండు కూడా అది చెప్పడం వేరే, ప్రత్యక్షంగా చూడడం వేరు. కాబట్టి నేను అమ్మ కూడా చాలా అంటే చాలా అంటే ఒక 10-15 నిమిషాలు అయితే ఒకటే అంటే ఎమోషనల్ ఫీల్ అయిపోయింది కార్లో కూర్చొని. అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రతిసారి ఆమె టీలో చూస్తుండే ప్రత్యక్షంగా, అదే డైరెక్ట్ చూడడము. అదేవిధంగా అంటే యాక్చువల్ ఒకసారి 2000 జూలై 7 తారీఖు 2021లో పిసి అధ్యక్షుడిగా ఆయన నిమ్మకైన తర్వాత ఒకసారి మా అమ్మ నాకు తెలియకుండా వచ్చింది ప్రోగ్రామ్కి.
ఆ ప్రోగ్రామ్ క్రౌడ్ చూసి చెప్పింది అప్పుడే ఏమని, ఈసారి పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, రేవంత్ రెడ్డి గారు వస్తుందని చెప్పి అప్పుడే మా 3 ఏళ్ల కింద చెప్పింది. మనము ఇక ఆమె కాంగ్రెస్ పార్టీ, నేను నాయకుడు కాబట్టి చెప్పడం సహజమే. కానీ ఒక వ్యక్తి ఒక సాధారణ మహిళగా, ఒక సాధారణ గృహిణిగా ఆమె ఉన్నప్పుడు అంత పెద్ద వ్యవహారంలో చెప్పడం అంటే కూడా, అంటే రావాలి మాట కూడా, మంచిగా క్రౌడ్ వచ్చిందని అనొచ్చు. కానీ అమ్మ ఏమంటే పక్కా ఈసారి వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే, రేవంత్ రెడ్డి సీఎం అప్పుడే వచ్చింది మా అమ్మ అన్నది. నేను షాకైనా, ఒక కూర్చోమ్మ తల్లి అని అన్నా. అంటే అంటే తపన, ఆయన తపన చూసారు కాబట్టి టీవీలలో చాలా చూపిరు, కొట్లాడే విధానం, ఫైటింగ్. నేమంటే చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు అంటే పవర్ పంప్ హౌస్. రేవంత్ రెడ్డి గారు అంటే పవర్ పంప్ హౌస్. పవర్ లేకపోతే దాన్ని పంపు కొట్టి 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 దాని పవర్ ఇచ్చి పెట్టేసి పైన జెండా పాతింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా. మస్తు మంది ఎంత మాట్లాడారు, ఒక్కొక్కరు ఎంత ఘోరంగా మాట్లాడారు తెలుసా అండి మీకు. 2014, 2015, 2019, 2020 ఎంత ఘోరంగా మాట కాంగ్రెస్ పార్టీ కోసం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా, 2 రోడ్ బోర్డు పెట్టాలి, గాంధీ భవన్కి కిరాయికి ఇవ్వండి, గాంధీ భవన్కి ఏమన్నా రెంటల్ అగ్రిమెంట్ చేపిద్దాము, అప్పటిగా మీకు జీతాలు వెళ్తామని చెప్పి ఎంతో 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 మాట్లాడారు. వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. తెలంగాణలో బలమైన కమ్యూనిటీల్లో ఒకటి మీ సామాజిక వర్గం. గత ఎన్నికల్లో కోశమాల్ ఐదర్ అంబర్పేట్ 2 టికెట్లో ఏదో ఒకటి ఆశించారు. సో రానప్పుడు ఏమైనా బాధపడ్డారా? అంటే నాకు ఎట్లా ఉందంటే సోమన్న, హైదరాబాద్ నగరంలో రాజకీయం ఒక డిఫరెంట్ ఉంటుంది, మీకు తెలుసు. గల్లీ గల్లీకి సిస్టమ్ ఉంటుంది, ఒక డివిజన్కి ఒక మొత్తం క్యాడర్ ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి గారి కలిసినప్పుడు ముషీరాబాద్ కూడా అడగడం జరిగింది, అంబర్పేట అడగడం జరిగింది, గోషమల్ అడగడం జరిగింది. అంబర్పేట అప్పటికే ఒక నాయకత్వంగా వేరే వాళ్ళు పనిచేస్తున్నారు. ముషీరాబాద్లో ఎక్కువ మత్స్యకారులు గణనీయంగా ఉంటారని చెప్పి ఉంటుందండి, పోతే కొంచెం మనకు ఐక్యం ఉంటుందని చెప్పి. అదేవిధంగా లాస్ట్ ఉన్న నియోజకవర్గం గోషమేలుగా ఉండే, గోషమేలుగా గణనీయంగా ఉన్నారు మత్స్యకారులు. కానీ అక్కడ కొంచెం నాయకత్వానికి నార్త్ ఇండియన్స్ కొంచెం అనుబంధం నాకు గట్టిగా ఉంది. అక్కడ లోద సమాజ్ కానివ్వండి, మారవాడీస్ కానివ్వండి, మరాఠీలు కానివ్వండి, మన అదేవిధంగా గుజరాతీలు కానివ్వండి, అంతా మంచిగా నాకు వారితో సంబంధం ఉంది. నేను అక్కడ ఎందుకంటే ఆడ పనిచేయడము, అదేవిధంగా సీట్ రాకపోవడము, రేవంత్ రెడ్డి గారు చెప్పడము, మిట్ సాయి కుమార్ నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా పనిచేసినావు, నీకు వచ్చే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే నిన్ను అక్కడ చేర్చుకుంటాం, నీకు ప్రభుత్వంలో నీకు బాగా కలిపి చెప్పారు. ఆ మాటని వమ్ము చేయకుండా, ఆ మాటని నిలబెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి, అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా విషయం ఉంటే కూడా మిట్ సాయి కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఆయనకు ఉండే. చాలా మంది నాయకులు పార్టీ మారినారు. నేను చెప్పినాను, నేను రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్నాను, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాను, నేను రాలేను అని చాలా మంది అడుగుతారు, ఉంటారు కండి. బాగా చెప్పేశాను అప్పుడే, నేను అవకాశం రాలేదు, నాకు రాకపోవచ్చు ఆ దినానికి, కానీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇష్టం కదా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు ఇష్టం కాబట్టి నేను చెప్పిన. అంటే చాలా మంది ఉంటారు, అప్పుడు చాలా మంది పార్టీ వెళ్ళిపోయారు, మా దగ్గర పనిచేసిన జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ చాలా మంది పార్టీ వెళ్ళిపోయారు. మాకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి, అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి నేను చెప్పిన, రేపు చూడరా నాయన, వేరే వాళ్ళైతే మన గొంతు కోసిర్రు అన్న, ఇంకా పిలిచి మాట్లాడని చెప్పి నేను, వేరే వాళ్ళు గొంతు కోసేసారు అప్పటికే ఉంటుంది. నేను చెప్పిన అందరికీ, రేవంత్ రెడ్డి గారు లేకపోతే మనం పలకరించిన రాదు లేదని చెప్పిన. నాకు అన్నప్పుడు సాయి నువ్వు అట్లా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతావు చెప్పి, ఇప్పుడు 100 నాకు ఫోన్ చేస్తున్నారు, చెప్పు ఏమన్నా చెప్పు సాయి అంటే. నేను అప్పుడే చెప్పిన, మీకే చెప్పిన. అప్పుడు మీకు ఏమనిపించింది, రేవంత్ రెడ్డి గారు మన బీసీలను వస్తామని చెప్పి. నేను చెప్పిన, అరే బాబు బీసీలను లేపింది ఆయన చెప్పిన, బాహాడ చెప్పి నేనే వాళ్ళకు పిచ్చోళ్ళారా వేరే నాయకులు మనం పట్టించుకోరా నాయన అని చెప్పిన. మిమ్మల్ని పట్టించుకోరు బాబు, మిమ్మల్ని ఇజ్జత్ ఇస్తారని చెప్పిన. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని అప్పుడు కించపరిచిన వాళ్ళు ఇప్పుడు బాహాటంగా వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని, మన రేవంత్ అన్న కలిపి, రేవంత్ అన్న చెప్పు. నేను అప్పుడు చెప్పిన, రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకెవ్వరు కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పిన. మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఇంత చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఒక సామాజిక వర్గం నేతల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు అని మీ పార్టీలో ఒకరిద్దరు నేతలు కూడా అంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? సోమన్న, నేను 10 సార్లు మీకు ఏమంటానంటే, నేను పైరవి చేయలేదు అని చెప్తున్నా. నాకు బయోడేటా ఎన్నికే నాకు 100 రూపాయలు ఖర్చు కావాలని చెప్తున్నా. నేను పోయి రిక్వెస్ట్ చేయాలని చెప్తున్నా కదా. నేను అడగలేదు రేవంత్ అని నాకు నామినేట్ చేయమని చెప్పి. ఎందుకంటే ఆయన అంటే నాకు భరోసా అందరికీ. బీసీలో చెప్తున్నా, బీసీ నాయకత్వాన్ని గట్టిగా లేపిందే రేవంత్ రెడ్డి.
ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి అని చెప్పింది ఆయన. ఈళ్ళపల్లి శంకర్ అండి, ఈళ్ళపల్లి శంకరు రజకస్వామికి బీసీ వర్గం. ఈళ్ళపల్లి శంకర్ ఆయన సమర్థుడు, కానీ అక్కడ గట్టి సమర్థ నాయకత్వం ఉన్నా కూడా ఈళ్ళపల్లి శంకర్ ఎందుకు గెలవడం జరిగింది? బీసీ కాబట్టి. మక్తల్ శ్రీహరి గారు ముదిరాజ్ వర్గం, ఆయనకి గెలిపడం జరిగింది. ఇటీవల మళ్ళీ మెదక్లో పార్లమెంట్ సభ్యు నీలమధుకి ఇవ్వడం జరిగింది. ఆది శ్రీనివాస్ గారికి ఇవ్వడం. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో 2-3 సార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వద్దు, కానీ ఆయన 4 సార్లు ఓడిపోయినా కూడా అంటే ప్రభుత్వంలో ఉండరు కాబట్టి బీసీ నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ బీసీలు కాదా? మెడిసాక మరి బీసీ కాదా? అందరికి కూడా ఏదో బీసీ కదా. ప్రతిసారి ఇట్లా చిల్లర మాట్లాడుతుంటే కొంతమంది ఉంటారు సోకల్ నాయకులు, చేసే పని చేయనియరు. ప్రతిసారి కొండి కొడతా ఉంటారు, టకా టక్ టకా టక్ కొండి కొడతా ఉంటారు. ఇంత పెద్ద సముద్రాన్ని ఏ కొన్నకు ఎంతో ఉన్న కొలనికైనా మాకు 5 ఏళ్ళు టైం పడుతుంది. ప్రతిసారి ఒకదాన్ని పేర్చి దాన్ని గట్టిగా అమర్చి నాయకత్వం బలపరుస్తుండే. ఈ నాయకత్వం మీరు భవిష్యత్ నాయకత్వం చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఎవరు? బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఒక బీసీకి మినరల్ చైర్మన్ ఇచ్చింది ఎవరు? ఒక బీసీకి ఇండస్ట్రియల్ చైర్మన్ ఇచ్చింది ఎవరు? ఇండస్ట్రియల్ చైర్మన్ బీసీ చేసింది ఎవరు? మినరల్ బీసీ కదా, మినరల్ అనిల్ గారు. మన ఎంబీసీగా జయపాల్ గారు బీసీ కదా, రుచికాంత్ బీసీ కదా, వెంకటసాయి కుమార్ బీసీ కదా. చెప్పండి, 16 మంది బీసీలకు చైర్మన్ చేసిర్రు. ఇంకేం మాట్లాడతారు? చైర్మన్ అంటే మామూలు అంట. అంటే భవిష్యత్తుకి నాయకత్వానికి బలపరుస్తూ భవిష్యత్తు మన కాసుల బాలరాజు మన బీసీ చైర్మన్ నిజామాబాద్. ఇంత నాయకత్వాన్ని బలపరుస్తూ ఇంత నాయకత్వానికి పెంపొందిస్తూ నాయకత్వాన్ని బలపరుస్తుంటే వీళ్ళంతా బీసీలు కూడా వాళ్ళు బీసీలు ఎట్లయితే చెప్పండి. అంటే బీసీ నాయకత్వం చైర్మన్ చేస్తే మీకు అంత కుళ్ళు వస్తుందా? ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా, రేవంత్ రెడ్డి గారు కదా. ఇప్పుడు ప్రతి దగ్గర మహేష్ కుమార్ గౌడ్ గారి సైన్తోనే ఆర్డర్స్ వస్తున్నాయి. ఆయన బీసీ కదా. అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంట్ సభ్యుడు ఇచ్చిన రాజ్యసభ అంత చిన్న వయసులో, ఆయన బీసీ కదా. ఇట్లా బీసీల గురించి మాట్లాడి బీసీల గురించి పెంపొందించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ బీసీ మార్పు పడతాయని చెప్పి కొంతమంది చిల్లర గారులు ఇట్లా మాట్లాడుతుంటే మేము ఊరుకుంటామా? మేమన్నా కొంతమంది నాయకులు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి బీసీ ముద్ర పడతాయని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎంకొద్దిగా మాట్లాడుతున్నారు బయట కూర్చొని. ఎస్, కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ బీసీల నాయకులు చేస్తుంది, బాటంగా చేస్తుంది, బాటంగా చెప్తుంది, చెప్పింది ఇస్తుంది. గతంలో మీరు ప్రభుత్వం రాకముందు ఒక సైరన్ పెట్టుకున్నారు మీ వెహికల్కు, అప్పుడు ఒక పోలీస్ అధికారి దాన్ని తీసేశారు, ఇప్పుడు అఫీషియల్ గా పెట్టుకొని వెళ్తున్నారు. ఎట్లా అనిపించింది అప్పటికి ఇప్పటికి? అంటే అప్పుడు ఏమైందంటే నేను ప్రోటోకాల్ పనిచేసిన సోమన్న, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ విభాగంలో పనిచేసిన. అప్పుడు జాతీయ నాయకత్వం ఢిల్లీకి నుంచి హైదరాబాద్ వచ్చే నాయకత్వం కూడా పెద్ద నాయకులే. సైరన్ నా కోసం కాదు, రిసీవింగ్ నేను చేసుకునేది, ప్రోటోకాల్ చేసుకునేది, వాళ్ళ యొక్క కార్యాచరణ చెప్పేది. ఇప్పుడు జాతీయ నుంచి ఎంపీలు వచ్చేది, ఎంపీ పార్లమెంట్ సభ్యులు అందరూ, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీలు వాళ్ళందరూ వచ్చేది. వాళ్ళందరినీ తీసుకోపోయి అంటే వాళ్ళ కార్యాచరణ ఈరోజు ఏ విధంగా ఉంది, నాయకత్వం ఏసీ నాయకత్వం అని చెప్పేది. ఒకసారి ఏమైందంటే రోడ్డు మీద బండి ఆపేసి సైరన్ తీసేంత వరకు అరే తెలిసిన వాళ్ళు కూడా సీఏ కూడా నేను రేపు తీసా సీఏ గారని చెప్పిన. అంటే లే మెడిసైకి మరి తీసేయాలని చెప్పారు. ఆయన ఏం పొగ పెట్టుకుంటూ అర్థం కాదు, ఎదుగుతున్నా సీఏ ఎక్కడున్నా అని చెప్పి. అంటే అరే నేను చెప్పినా నేను తీస్తా, అందరి ముందు నా పరువు తీయకని చెప్పిన. అరే బాహటంగా ఇబ్బంది పెట్టిండు, నువ్వు తీయాలి. నేను చెప్పిన సరోజ్ ఇగో ఉండొచ్చు, ఎంత పెద్ద కంప్లైంట్ ఉండొచ్చు, ఎంత పెద్ద వ్యక్తి నా మీద కంప్లైంట్ చేసి తీసేయమనవచ్చు. చలో ఇక సమయం వాళ్ళది, అధికారం వాళ్ళ దగ్గర ఉండే తీసినారు, రోడ్డు మీద నిలబడి తీసినారు, తీయాల్సిందన్నారు, తీసేసాము. నేను చెప్పిన మీరు తీయకండి, నేను తీసుకుంటాను, నేను చెప్పిన నంబర్స్ ఇష్టం ఉంటే పైన చెప్పినాను. బాహాటంగా తీయాలని తీసినారు. ఇక నేనేమంటా, చలో దేవుడు భగవాన్ బడా, దేవుడు పెద్దవాడు. నేను ఎప్పుడు నా సైరన్ బండికి వేసుకుని నా కోసం వేసుకోలేదు. జాతీయ నాయకత్వం వచ్చింది, వాళ్ళు వచ్చే నాయకులు అందరూ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ గమ్యాన్ని చేర్చాలనే విధాన్ని కూడా నేను పెట్టుకుని తప్ప నా సొంతంగా వాడలేదు, నా బండి నా సొంతంగా వాడుకోలేదు. అంటే చాలా మంది అప్పుడు కుట్ర చేసి కావాలని కంప్లైంట్ ఇచ్చి చేసిన వ్యవహారం అది. ఇక వాళ్ళ పక్షం వాళ్ళది, ఇక దేవుడు మన పక్షం ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు మన పక్షం ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఈ స్థాయిలో కొంచెం ఇక అప్పుడప్పుడు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తలసాని పిఏను కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 100 కోట్ల అవినీతి జరిగింది. అంటే
ఆ తప్పిదాలు జరగకుండా చూస్తారా మళ్ళీ? 100కు 100% చూస్తాం సోమన్న. ఆధునీకరణ అనేది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో వెళ్తుంది. ఇంతకుముందు మనం సెల్ ఫోన్ వాడే విధానంలో ఇప్పుడు సెల్ ఫోన్ వాడే విధానంలో చాలా విభిన్నమైన మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంటే ఈక్వల్ టు ఒక మనిషి లైఫ్ మన చేతి ఉన్నట్టే. అంటే వీడియోస్ కానివ్వండి, అదేవిధంగా అత్యాధునికమైన పరికరాలతో మనం ఇచ్చే చేప పిల్లలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనము ఇస్తే మనకు సీడ్స్ వస్తాయి, నాసిరకమైన ఉత్పత్తులు కాకుండా అన్ని వ్యవహారాలు గట్టిగా ఉండేటట్టు. చాలామంది అప్పుడు కమిషన్ల కోసము కాంట్రాక్ట్లు ఇప్పించే వ్యవస్థ ఉండే అప్పటికి. ఇప్పటికి ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఎవరు ఎంత పెద్దగా ఉన్నా కూడా వాళ్ళని ఇక కనికరం ఉంటే మనకు శరీరం పట్టుకుంటుంది, కనికరం ఉండదు. ఈసారి మేము చెప్పాము, అందరిలాగా మేము పనిచేసే విధానం వేరే ఉంటుంది. మేము పనిచేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఏదైనా చిన్న తప్పు అయితే కూడా శిక్ష విధానం చెప్పిన. మనకి నేను ఈ ఆఫీస్లో కూడా నేను ఏ వస్తువు కూడా నేను తాగేది కేవలం ఒక నీళ్ళు మాత్రమే. నేను ఇక్కడ కూడా వచ్చి అన్నం పెట్టు, నాకు టిఫిన్ పెట్టు, ఏం ఉండదు. నా వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఛాయ్ కూడా తాగరు. నాకు ప్రధానికం కలిసి ఛాయ్ తాగిపిస్తుంది అంతే. ఇక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేసే విధంగా ఉండదు. రేపు మేము ఉన్నా లేకున్నా పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారికి పూర్తి విశ్వాసం ఉంది. మత్స్యశాఖ పైన మెట్టిశాఖ కుమార్ గణనీయంగా పనిచేస్తారని చెప్పి ఆ విధానాన్ని నేను ఏ కోశానికి కూడా ముందు తెలుసుకోలేదు. అడిగే ఇచ్చే దేవుడు ఉన్నాడు, మనం అడగడమే ఆలస్యము. సో మన అదృష్టం ఏంటంటే మనకు మన నాయకుడే మత్స్యశాఖ మంత్రి ఉన్నాడు. పోర్ట్ఫోలియో ఆయననే ఉంది. ఐఎమ్ లక్కీ. ఏం దిశ ఆయన తీసుకుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందని చాలా డిఫరెంట్ ఉంటుంది. పార్టీ విధానం వేరే, ప్రభుత్వ విధానం వేరే. ప్రభుత్వ విధానంలో రేవంత్ రెడ్డి గారి క్రియాశీలత, వారి యొక్క పటిత్వత, వారి యొక్క పారదర్శకత చాలా డిఫరెంట్ ఉంది. అంటే పనిచేసే విధానం చాలా డిఫరెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన 18 గంటల పని, మనకి 9 గంటలు పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారు 8 అవర్స్ పనిచేస్తున్నారు. మనం కనీసం అందులో సహం పనిచేస్తే కూడా మన లక్ష్యానికి కొంచెం చేరవుతాం. కాబట్టి నా మీద నమ్మకం పెట్టే రేవంత్ రెడ్డి గారికి నేను ఎప్పుడు పాస్ అయ్యే విధంగా పనిచేస్తాను అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే కదండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఫెయిల్యూరా సక్సెస్ఫులా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీరు ఎంత కుమ్మక్కయ్యి ఎన్ని చేసి ఎన్ని పార్లమెంట్ తీసుకుర్రో అది అందరూ తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ నాయకుడు బాహాటంగా రాజకీయ వ్యభిచారం చేసింది బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో. డమ్మీ అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ దారదత్తం చేసింది బీజేపీకి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావద్దు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వస్తే పుట్టగతులు తెలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి వాళ్ళ యొక్క సైన్యాన్ని అమ్మేసింది ఎలక్షన్గా 3 రోజుల ముందు. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు ఫెయిల్ గురించి. చెప్పండి, అరే మీకు సిగ్గుగా ఉండాలి కొంచెమన్నా. బీజేపీ నాయకులు మీరు ఏం చేసారో మీరు చెప్పండి. ఆయన ఫస్ట్ 10 ఏళ్ళు వచ్చింది, 5 ఏళ్ళుగా చెప్పండి ఏం చేస్తారు, ఏం చేసిరో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి. అతి లేదు గతి లేదు. 3కి వస్తే 36 పనులు బయటకు వస్తాయి నవ్వుకుంటా. ఇన్ని రోజు 4 పెట్టిరా అయింది. 4 పెట్టిరా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. బయటకు తీయండి, చెప్పండి. గత 10 ఏళ్ళు మేము పని చేసినాము, ఇంకా 5 ఏళ్ళు పని చెప్పండి. కంపు చేసుకుంటా మొత్తం భారతదేశాన్ని బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రం మొత్తం భయావత గిరి పెట్టిండు కేసీఆర్. ఇంకా సిగ్గాను ఉండాలి నోటికి. 36 పనులు పచ్చిపని నవ్వుతుంటారు. బీఆర్ఎస్ ను ఖతం చేస్తారా తెలంగాణలో? ఖతం చేసేది ఎప్పుడు అండి ప్రజలు? మేము ఖతం చేసేది పార్టీ పరంగా. మీరు పార్టీ పరంగా ఖతం చేస్తారు. ఎవరు ప్రజలు ఖతం చేస్తారు, అది అయిపోయినట్టే కాదు. ఇక వాళ్ళు ఏమంటారు అంటే మేము ఎవరిని ఖతం చేసి మాకు అవసరం లేదండి. ఎందుకంటే మీకు మాట చెప్తున్నా సోమన్న, మనం రాజకీయం చేస్తున్నాం, మీరు జర్నలిజం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచిన తర్వాత 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండద్దు అన్నది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఆరా వీరావు అనుకుంటా అనేసారు. చలో మీరు భవిష్యత్తు చెప్పే పెద్ద వాళ్ళు కాబట్టి చెప్పినచ్చు. మరి 63 గెలిచినటువంటి మీరు ఎట్లా ఉన్నారండి 10 ఏళ్ళు? మీకన్నా ఒకటి ఎక్కువ గెలిచినాము. మిత్రపక్షంతో ఇంకోటి 65 గెలిచిన తర్వాత మేము ఉండమంట. 63 వచ్చి మీరు ఉండనంట. 2014 నుంచి మీకు అధికారం కొత్తుండొచ్చు, నాయకత్వం మీకు కొత్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఎన్నో చూసింది, ఎన్నో నాయకత్వాలు ముందుకొచ్చింది. తగుదనమ్మా నుంచి వచ్చి 3 మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఉట్టిగానే ఊరుకోడు. ఇక ఆయనని మీరేం చేసిర్రు?
నోటితో గవర్నమెంట్ పాటిస్తున్నారు అని అనుకుంటాడా? ఎలాంటి వాడు? శత్రువును మేల్కొనక ముందే యుద్ధాన్ని ముగించే రకం. శత్రువు మేల్కొనక ముందే యుద్ధాన్ని ముగించే రకం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో ఎంతమందిని ఉంచబోతున్నారు? నేనేమంటున్నాను సోమన్న, శత్రువును మేల్కొనక ముందే యుద్ధాన్ని ముగించే రకం రేవంత్ రెడ్డి గారు. టంగ్ స్లిప్ అయింది బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడిపోతుంది అన్నది ఎవరు? 63 గెలిచిన 2014 నుంచి 2023 దాకా గెలిచినట్టు 19 గెలిచిన మీరు అధికారంలో ఉండొచ్చు. మీకన్నా ఒక సీట్ ఎక్కువ గెలిచి మేము అధికారం ఉండొద్దా? నాయకులతో మీకు ఉండొచ్చు, కొత్త మాకు కొత్త కాదు కదా. గతంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. మేము ఇప్పుడు అన్నామా గవర్నమెంట్ పాలిస్తామని చెప్పి? 2014లో మేము అన్నామా అన్న? ఒక్క కామెంటేనా? లేదా తప్ప కంపల్సరీ. ఇప్పుడు నువ్వు రా అంటే నువ్వు ఏమన్నా అంటానా? నువ్వు రా అంటే నేను బే అంట. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీని నమ్ముకుంటామా? ప్రజల ద్వారా ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొని మమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల నుండి మేము మొక్కుకుంటామా? మాకు చీమెత్తుంది కదా. అప్పుడు ప్రోత్సహించింది మీరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మాట మాట్లాడలేదు. గవర్నమెంట్ పడిపోతాం అన్నమా అప్పుడు అనలేదు కదా. సరే మీకు అధికారం ఇచ్చి మీకు సహకరిస్తామన్నాం మేము. అప్పుడు కూడా 14, 19లో మీరే సహకరిస్తామన్నాక కూడా కావాలని 88 సీట్లు గెలిచినాక కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండొద్దు అని చెప్పినటువంటి కుట్ర పని అప్పుడు గుంజుకున్నప్పుడు లేని ఈ జాలి, దయ, కరుణ, కారుణ్యం అనేటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు మేము పనిచేస్తే మాకు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ పడిపోతా ఎప్పుడు లేదు. 10 సంవత్సరాల మీరు వచ్చిన ముండ్ల కన్నా మాట. మీరు ఖోఖో ఆడతాం, మేము కబడ్డీ ఆడలేదా? మేము కూడా ఖోఖోనే ఆడతాం. నిరుద్యోగుల ఆందోళన ఎందుకు రేవంత్ సర్కార్ లైట్ తీసుకుంటారు? నిరుద్యోగుల ఆందోళన ఇప్పుడు ఏమంటే కార్పొరేట్ సంస్థల యొక్క మేనేజ్మెంట్ల యొక్క పేమెంట్తో వస్తున్నటువంటి కొన్ని వ్యక్తిశక్తులు. ఈ మాటతో అందరూ అనొచ్చు మెట్టు సాయికి మరి ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి. నేనేమంటున్నా, దీని ద్వారా 90% నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ న్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచిదని చెప్పి కావాలని కుట్ర చేస్తున్నారు. లేని సమస్యను తీసుకొని ముందు పెడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఇప్పుడు డిఎస్సీ వేసిరా ఇలా ముఖాలకు? ఈ చెండాల ముఖాలు, ఈ గజ్జి ముఖాలు, ఈ తాగుబోతు ముఖాలు ఇప్పుడు వేసినాయా? డిఎస్సీ వచ్చిన 6 నెలలు వేసినాం. సిగ్గుండాలి అన్నికే. ఈ చీముడు ముక్కు ముఖాలు వచ్చి యాక్టింగ్ చేస్తున్నాయి కావాలని. డిఎస్సీ వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వస్తుంది, రేవంత్ రెడ్డి ఎక్కడ వస్తుంది చెప్పి ఈ చెండాల పనులు చేస్తున్నారు బయటకంతా. ఎప్పుడైతే పరీక్ష వచ్చి అందరికీ ఉద్యోగాలు వస్తాయో అప్పుడు వీళ్ళు ముఖాన్ని ఉంచుతారు గాండ్రించి. నిరుద్యోగులని రోడ్డు మీదకి వచ్చింది ఎవరు? మీరు. అప్పుడు మేము కాపాడుకుంటున్నాము. ధనచౌక్ ఓడిసిన ధనచౌక్ని ఎప్పుడు నేను చెప్పిన ధనచౌక్ విషయంలో మీరే తీసేసి రాజకీయం చేసింది మీరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల హక్కుల్ని కాపాడుతూనే ఉంటుంది తప్ప ఎప్పుడు దాన్ని కాలలేదు. రాజకీయం కొత్త కాదు సోమన్న, అధికారం కొత్త కాదు. ప్రతిసారి ఏదో మాట్లాడుతుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు లేకపోతే డిఎస్సీ అనేది ఇంత త్వరగా రాకపోతుండే. ఎన్ని ఉంటే అన్ని వేసేయండి, త్వరగా వేసేయండి. వేస్తే మనకు చాలా ప్రజలకు మనం మంచి మెసేజ్ అవుతుంది చెప్పి అన్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మేలు వస్తుంది, ఎక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తా అని చెప్పినటువంటి కొంతమంది కుట్రదారులు, కొంతమంది దోపిడీదారులు ఎవరిని ప్రజలు క్షమించారు. అందరు గమనిస్తున్నారు. ఇప్పుడు 92% మనం ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే 2-3 చీమలు చనిపోతాయి. ఇస్తామన్నా ఆ ఏనుగు మోయడం వల్ల ఎంతోమంది యొక్క వ్యవహారం మనం చక్కబడతారు కదా. 92% పైగా అందరూ సెటిల్ అయిపోతారు ఇస్తామన్నా. ప్రజలు ఆనందంగా ఉంటే ఓరలేని ఈ చెండాల మనుషులు ఈ యొక్క ఎప్పుడు వారి యొక్క కళ్ళను ఏడుస్తుంటారు. ఉందో సినిమాలో ఒక వ్యక్తి ఒకళ్ళు ఏడుస్తుంటే బాగా అవుతూ ఉంటాడు కూడా. అలాంటి వ్యక్తులు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఫైనల్గా చెప్పండి, 116 కోట్ల రూపాయలు ఇటీవల చేప పిల్లల పంపిణీకి నిధులు విడుదల చేస్తూ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది.
టెండర్ల ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా కొనసాగుతుందా? 100కు 100%. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి శ్రీధరబాబు గారి యొక్క సూచనల మేరకు ఏ విధంగా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉండకుండా ప్రతి ఒక్క అత్యాధునిక వ్యవహారాలతో చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎవరైతే చేపపిల్లల కాంట్రాక్టు ఎవరైతే నాసిరకం ఇచ్చారో అందరి దగ్గర మాకు రికార్డ్స్ ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా మేము మళ్ళీ ఇచ్చే ప్రసక్తి లేదు. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏ ఒక్క నయా పైసా ఎవ్వరు కూడా తీసుకునే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది. అన్ని నినాలు గట్టిగా ఉంటాయి. చిన్న తప్పు కూడా శిక్ష పెద్ద ఉంటుంది. అది ఉద్యోగుల, అది కాంట్రాక్టర్ల, ఇంకా వేరే వేరే వర్ణ పల్లె. థ్యాంక్ యూ. సో ఇది గత ప్రభుత్వంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్లో జరిగిన తప్పిదాలు జరగకుండా చూడడమే తమ పని అని కూడా తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి చెబుతున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల ఆందోళన వెనుక బీఆర్ఎస్ ఉంది, ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకుంటామని కూడా మెట్టు సాయి చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి సోము, హైదరాబాద్.